అఖిల భారత సృష్టికర్త సంఘం లేఖ ఐక్యవేదిక లేఖ టీం 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి లేఖ సృష్టికరణ ఐక్యవేదిక ఆహ్వానం మేరకు ఈ ప్రత్యేక 128-61 ట్రైన్లో సుమారు 90 మంది ప్రయాణికులు సృష్టికరణ బంధువులు ప్రయాణం చేస్తున్నాం. దీన్ని ఒక పద్ధతిలో నిర్వహించిన లేఖ టీం వారికి అఖిల భారత సృష్టికరణ సంఘం తరఫున ముందుగానే హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని లేఖ టీం వారు 3 నెలల ముందుగానే ఈ తేదీలు ఖరారు చేసి మా తాలూకా అవకాశాన్ని టైంని కొనుక్కొని నిర్వహించినందుకు ఈ లేఖ టీమ్స్ 5వ వార్షికోత్సవం తాలూకా అవార్డ్స్ ప్రధానోత్సవం రేపు హైదరాబాదు జరుగుతున్న దానికి 100 పాళ్ళు విజయవంతం అవుతుంది. విజయవంతం కావాలని కలిపి అఖిల భారత సృష్టికరణ సంఘం తరఫున హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని మేము ప్రార్థిస్తున్నాం. ఈ లేఖ టీం వారు గత 5 సంవత్సరాల నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఔత్సాహికులైన ఇది లేఖ టీంలో ఇది 2వ ఈవెంట్. ఈ ఈవెంట్ అంతర్జాతీయంగా జాతీయంగా గ్రామ స్థాయి నుండి ఔత్సాహికులైన పిల్లలు, అవార్డులు పొందిన వాళ్ళు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని ప్రతి లేఖ పత్రికలో ప్రచురిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ మధ్యన కర్గపూరు, రాయ్పూరు, బిలాయి వివిధ ప్రాంతాలు కూడా సందర్శిస్తూ బంధువులతో మమేకమయ్యి సృష్టికరణాల ఐక్యతకు, సృష్టికరణాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఈ లేఖ టీం వారి తాలూకా అవార్డు ప్రధానోత్సవము గత ఏడాది కంటే ఈ ఏడాది ఊపందుకుందనే దాంట్లో డౌట్ లేదు, దానికి వివాదం లేదు. ఏమంటే ఈ దినం విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే సుమారు 100 మంది బంధువులు మేము వివిధ కోచీల్లో మేము ఎక్కుతున్నప్పుడు వాళ్ళు పలకరించడము, వాళ్ళ ఆనందము, వాళ్ళ తాలూకా ఉత్సాహం చూసి నేను పరితపించాము. ఈ కార్యక్రమం ఈ డిసెంబర్ 20-21 2 రోజులు జయప్రదం అవుతుంది. దానికి ఏమాత్రం సందేహం లేదు. ఆ తరువాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృష్టికర్త సంఘం తరఫున అఖిల భారతీయ